సో దెన్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అంటే మనకు అర్థమైంది సార్. ఇట్ ఈస్ సేఫ్. ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా ఇట్ ఈస్ సహీ, ఇట్ ఈస్ సేఫ్ టు. అండ్ దెన్ అందులో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే చాలామంది కొంత భయపడుతున్నారు, మీరు అన్నట్టు అవగాహన లేదు. సో ఇన్వెస్ట్ చేయాలి అని అంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటారు సార్? చూడండి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎలా ఉంటుందంటే, యాక్చువల్లీ మ్యూచువల్ ఫండ్స్ వన్ పర్టికులర్ ఏఎంసీ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ తీసుకున్నారు. ఎస్బీఐ ఎందుకు వాడుతున్నానంటే ఇట్స్ అ కామన్ టర్మ్ వేర్ ఎవ్రీబడి విల్ గెట్ అటాచ్. దే హ్యావ్ మోర్ కాన్ఫిడెన్స్, నోన్ నేమ్ ఫర్ అస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎంసీ ఉందనుకోండి, దే స్టార్ట్ అన్ ఏఎంసీ. ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీ అన్నది ఏం చేస్తుందంటే, దే కలెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ lakhs of people who are there. Fine. The amount runs into crores of rupees. Fine. To manage this, you have a fund house. In the fund house, you have a fund manager, and he has got, down the line, he has got certain people who are constantly monitoring the stock market and other things. Okay. So what happens is, instead of you being or searching on all these things, ఈ ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉంటారో, he does the job for us. He keeps monitoring, the momentum of the stock. Momentum of stocks అంటే మన వీళ్ళు ఇప్పుడు సెక్యూరిటీస్లో పెట్టారు. ఇప్పుడు లక్షల కోట్లు వచ్చినాయి మనకి, వీళ్ళు తీసుకెళ్ళి కొన్ని సెక్యూరిటీస్లో పెడతారు, కొంత డెట్ ఫండ్లో పెడతారు, కొంత మనీ దీంట్లో పెడతారు. పెట్టినప్పుడు ఏంటంటే హౌ ఇస్ ఇట్ పెర్ఫార్మింగ్, బికాజ్ ఇట్ నీడ్స్ టు పెర్ఫార్మ్ బెటర్ సో దట్ హీ కెన్ గివ్ ప్రాఫిట్స్ టు ది ఇన్వెస్టర్స్. రైట్. ఆల్ దిస్ ఇస్ డన్ బై ది ఫండ్ మేనేజర్స్. రైట్. అంటే ఫండ్ మేనేజర్స్ ఉంటారు. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఏ అండర్ రెగ్యులేటరీ బాడీ, అండ్ అది ఫండ్ మేనేజర్స్ అందరూ కూడా ఇప్పుడు కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళకి తోచినంత ఇన్వెస్ట్ చేసుకుంటే దీన్ని వీళ్ళు మేనేజ్ చేసి వాళ్ళు చూసుకుంటారు. Lakhs of people, because it is across India, or it is across, abroad. There are certain AMCs which allow the foreigners also to invest. Right. So they collect the funds which are in crores of rupees. They start investing. Right. So that is why there is, and when these fund managers invest, they invest into different categories. Right. ఎలాగంటే ఇప్పుడు మనం ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ you're shelling down around 10,000 or 20,000 or whatever might be the amount. సో మనం ఇచ్చినప్పుడు ఏంటంటే, మనం డైరెక్ట్ షేర్ కొనాలనుకోండి, హౌ కెన్ యూ బై? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూర్ లుకింగ్ అట్ ఆంధ్ర సిమెంట్, ఇట్స్ సమ్వేర్ అరౌండ్, ఆర్ ఎన్ఫీల్డ్ యూర్ లుకింగ్ అట్, ఇట్స్ సమ్వేర్ అరౌండ్ 80,000 rupees. ఆంధ్ర సిమెంట్ ఇస్ సంథింగ్ ఎల్స్, లైక్ దట్. వీ కాంట్ బై మోర్. ఇక్కడ ఏంటంటే వీళ్ళ దగ్గర కోట్లలో రూపాయలు ఉంటాయి కాబట్టి వీళ్ళు డిఫరెంట్ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఆటోమొబైల్ అని, రియల్ ఎస్టేట్ అని చెప్పేసి, అండ్ ఐటీ సెక్టార్, హెల్త్ సెక్టార్. దే డైవర్సిఫై యువర్ ఫండ్స్.